వెల్కమ్ టు కిరాక్ టీవీ. జాహ్నవి కపూర్ ఒక ఇంటర్వ్యూలో ఆమె చెప్పినటువంటి కొన్ని ఆసక్తికరమైనటువంటి విషయాలతో ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా కూడా బాగా వైరల్ అయింది. ఇంతటికి ఏం చెప్పింది అంటే, దివంగత మన శ్రీదేవి గారి కుమార్తె ఆమె ఇప్పుడు సినిమాల్లో కొంత బిజీగా ఉన్నారు కాబట్టి ఆమె ఏం చెప్పింది, ఆమె చెప్పినటువంటి మాటలు ఆ ఇంటర్వ్యూలో ఇప్పుడు వైరల్ కావడానికి గల కారణాలు ఏంటనేది కూడా మనం చూద్దాం. జాహ్నవి కపూర్ శ్రీదేవి గారి కుమార్తె, బాలీవుడ్ హీరోయిన్. అంతేకాకుండా తరచూ ఆమె తిరుమలకు వెళ్తూ ఉంటారు. తన సినిమా విడుదలకు ముందు ఒకసారి లేదా పుట్టినరోజు నాడు ఒక ప్రత్యేకమైనటువంటి దినాల్లో కూడా ఆమె తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకుంటూ ఉంటారు. ఆమె ఇచ్చినటువంటి ఒక ఛానల్కి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో పాల్గొని కొన్ని ఆసక్తికరమైనటువంటి విషయాలను కూడా చెప్పుకొచ్చింది. జాహ్నవి తరచూ అక్కడ వెళ్ళడానికి గల కారణాలు ఏంటి అని యాంకర్ అడిగినట్టున్న దానికి, తన తల్లి మరణానంతరం చాలా అలవాట్లు మార్చుకున్నట్టుగా కూడా ఆమె చెప్పుకొచ్చారు. అమ్మ కొన్ని విషయాలు బాగా ఇక్కడ పాటించేదని, అంతేకాకుండా తరచుగా ఆమె చేసేటువంటి అంటే ప్రత్యేకమైనటువంటి దినాల్లో వెళ్ళడానికి అమ్మ కొన్ని విషయాలు చాలా బాగా విశ్వసించేదని, ప్రత్యేకించి కొన్ని రోజుల్లో కొన్ని పనుల్లో చేయడానికి ఆమె అసలు అంగీకరించేది కాదని కూడా చెప్పుకొచ్చింది. ముఖ్యంగా మనం కనుక చూసినట్లయితే శుక్రవారం జుట్టు కత్తిరించకూడదని చెప్పేది, అలా చేస్తే లక్ష్మీదేవి ఇంటికి రాదనేసి కూడా అమ్మ చెప్పేదని చెప్పుకొచ్చింది. ఆ రోజు నల్ల దుస్తులను కూడా వేసుకొనిచ్చేది కాదనేసి కూడా చెప్పుకొచ్చింది జాహ్నవి కపూర్. ఆమె బతుకున్నప్పుడు ఇలాంటి వాటిని నేను పెద్దగా పట్టించుకోలేదని, అవి మూఢనమ్మకాలనేసి కూడా కొట్టుపడేసేదాన్ని అనేసి కూడా జాహ్నవి కపూర్ అయితే చెప్పుకొచ్చింది. కానీ ఆమె మా నుంచి దూరమైన తర్వాత వీటిని నమ్మడం కూడా నేను మొదలుపెట్టానని చెప్పుకొచ్చు. ఆమె కంటే నేను ఎక్కువగా ఇప్పుడు ఆ విషయాలన్నీ కూడా విశ్వసిస్తున్నానని, అమ్మ ఎప్పుడు తిరుమల దేవుడి పేరును తలుచుకుంటూ ఉండదని చెప్పుకొచ్చాను. అంటే షూటింగ్ గ్యాప్లో కూడా లేదా మామూలు సమయాల్లో కూడా ఖాళీగా ఉన్నప్పుడు నారాయణ నారాయణ అనుకుంటూ ఉండేదనేసి కూడా చెప్పుకొచ్చింది. ప్రతి ఏడాది పుట్టినరోజు నాడు తప్పనిసరిగా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకునేదని, ఆమె చనిపోయిన తర్వాత తన పుట్టినరోజుకి నేను ఆ గుడికి వెళ్ళాలని నిర్ణయించుకున్న, అమ్మ లేకుండా మొదటిసారి తిరుమలకి వెళ్ళినప్పుడు నేను ఎంతో భావోద్వేగానికి కూడా గురయ్యానని చెప్పొచ్చు. అక్కడికి వెళ్ళిన ప్రతిసారి ఏదో మానసిక ప్రశాంతత లభిస్తుందని చెప్పుకోవచ్చు. అందుకే తరచూ వెళ్తుంటానని కూడా చెప్పుకొచ్చింది జాహ్నవి కపూర్. శ్రీదేవి తల్లి స్వస్థలం కూడా తిరుపతి కావడం ఇక్కడ గమనార్హం. చాలామందికి తెలియకపోవచ్చు. కానీ ప్రస్తుతం జాహ్నవి కపూర్ మిస్టర్ అండ్ మిసెస్ మహి ప్రమోషన్ అంటే ఆ సినిమాలో ప్రమోషన్లో బిజీగా ఉన్నారు. ఈ సినిమా ఈ నెల 31వ తేదీన కూడా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా కూడా క్రికెట్ నేపథ్యంలో కూడా ఈ సినిమా రూపొందించింది. ఇందులో మహీంద్ర పాత్రలో కూడా రాజ్ కపూరు, అలాగే మహిమా పాత్రలో కూడా జాహ్నవి కపూర్ కూడా ఇద్దరు నటిస్తున్నారు. ఈ అపూర్వ మహిత, కరణ్ జోహార్ ఈ చిత్రాన్ని సంయుక్తంగా కూడా నిర్మిస్తూ ఉన్నారు. ఏది ఏమైనా కొన్ని ఆసక్తికరమైనటువంటి విషయాలు చెప్పడంతో పాటుగా ఆమె సినిమా కూడా ఘన విజయం సాధించాలని కూడా కోరుకుందాం. మరింత మంచి సినిమాలు చేసి మంచి పేరు ప్రఖ్యాతులు, తల్లికి తగ్గట్టుగా పేరు ప్రఖ్యాతులు తెచ్చుకోవాలని కోరుకుందాం. శ్రీదేవి గారన్నా లేదా జాహ్నవి కపూర్ గారు అభిమానులు ఎవరున్నా సరే ఈ వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. వాళ్ళ ఇద్దరికి సంబంధించి మరిన్ని వీడియోల కోసం మన కిరాక్ టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కడం మాత్రం మర్చిపోకండి. మరిన్ని మంచి వీడియోలతో మళ్ళీ మీ ముందుకు వస్తుంది కిరాక్ టీవీ.